సుభాష్ చంద్రబోస్ కుటుంబ నేపథ్యం ఏంటి? సుభాష్ చంద్రబోస్ జాతీయ సివిల్ సర్వీస్ పరీక్షలో ఏ ర్యాంక్ సాధించారు? బోస్ జాతీయ సివిల్ సర్వీస్ను వదిలివేయడానికి కారణం ఏంటి? బోస్ ఏ దేశానికి చెందిన యువతిని వివాహం చేసుకున్నారు? భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా సుభాష్ చంద్రబోస్ ఎవరిపై గెలిచారు? నేతాజీకి గాంధీజీకి భేదాభిప్రాయాలు ఉన్నాయా? హిట్లర్ డూప్ని నేతాజీ ఎలా కనిపెట్టారు? గృహ నిర్బంధంలో ఉన్న బోస్ తప్పించుకోవడానికి ఏ వేషాలు వేశారు? బోస్ను హత్య చేయడానికి గూఢాచారి దళాన్ని ఏర్పాటు చేసింది ఎవరు? జర్మన్, జపాన్ జలాంతర్గాముల నుండి మారిన ఏకైక పౌరుడు ఎవరు? అత్యంత ప్రసిద్ధి చెందిన సుభాష్ చంద్రబోస్ నినాదం ఏంటి? సుభాష్ చంద్రబోస్ మరణం గురించి వెలువడిన కథనాల్లో ఏంటి? సుభాష్ చంద్రబోస్ నిజంగా విమాన ప్రమాదంలోనే మరణించారా? బోస్ మరణ రహస్యాన్ని ఛేదించడానికి ఏర్పాటైన కమిటీలు ఏం తేల్చాయి? సుభాష్ చంద్రబోస్ భగవాన్జీ ఒకరేనా? నా పేరు మనీషా. ఈరోజు ప్రతి భారతీయుడు అనుభవిస్తున్న ఈ స్వాతంత్ర్యం, ప్రతి భారతీయుడు అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛా వాయువులు అయాచితంగా రాలేదు. అవి ఎందరో మహనీయుల త్యాగ ఫలం, ఇంకెందరో మహావీరుల పోరాట ఫలం. ఎవరి పేరు చెప్తే ఆనాడు యావత్ బ్రిటిష్ సామ్రాజ్యం కంటికి కునుకు లేకుండా గడగడలాడిందో, ఎవరి పేరు చెబితే ఈనాటికి భారతీయుల్లో పౌరుషం ఉవ్వెత్తున ఎగసిపడుతుందో, ఒళ్ళు రోమాంచితమవుతుందో, ఆ పేరే నేతాజీ సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ జన్మదినం సందర్భంగా వారిని తలుచుకుందాం, వారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. సుభాష్ చంద్రబోస్ 1897 సంవత్సరం జనవరి 23వ తేదీన ఒరిస్సాలోని కటక్ పట్టణంలో ఒక ధనిక కుటుంబంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు జానకీనాథ్ బోస్, ప్రభావతీదేవి. తండ్రి జానకీనాథ్ బోస్ లాయర్గా పనిచేసేవారు. ఆయన గొప్ప జాతీయతావాది. ఆ గుణాలే సుభాష్ చంద్రబోస్కి కూడా వచ్చాయి. సుభాష్ చంద్రబోస్ విద్యాభ్యాసం అంతా కటక్ మరియు కలకత్తాలో జరిగింది. సుభాష్ చంద్రబోస్ ఒక దేశభక్తుడిగా, పోరాట వీరుడిగానే అందరికీ తెలుసు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఆయన గొప్ప విద్యావేత్త, మహామేధావి కూడా. 1920వ సంవత్సరంలో బోస్ భారతీయ సివిల్ సర్వీస్లో 4వ స్థానం సాధించారు. కానీ తన పదవి కంటే దేశ విముక్తి ముఖ్యమని భావించి 1921 ఏప్రిల్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇండియన్ సివిల్ సర్వీస్ను వదిలి భారత స్వాతంత్ర్యం సంగ్రామంలో పాల్గొనడం ప్రారంభించారు. భారత జాతీయ కాంగ్రెస్ యువజన విభాగంలో చురుకైన పాత్ర నిర్వహించారు. বন্ধুগণ, আমাদের জাতীয় মহাসভার 51 অধিবেশন এখন শেষ হতে চলেছে।
আমার పక్షే స్వతంత్ర దేశంగా అవతరించడానికి మనుగడ సాగించడానికి భారతదేశానికి ఇతర దేశాల సహకారం, దౌత్య సమర్థన, ప్రత్యేక సైన్యం ఉండాలని సుభాష్ చంద్రబోస్ భావించేవారు. 1937 డిసెంబర్ 26న బోస్ ఎమిలీ ఫెంకెల్ అనే తన కార్యదర్శిని వివాహం చేసుకున్నారు. ఆమె ఆస్ట్రియాలో జన్మించారు. వారికి 1942లో పుట్టిన కూతురి పేరు అనిత. బోస్ తన భార్యకు రాసిన అనేక ఉత్తరాలను తర్వాత లెటర్స్ టు ఎమిలీ ఫెంకెల్ అనే సంచలన పుస్తకం ప్రచురించారు. గాంధీ ఆలోచనలకు వ్యతిరేకంగా బోస్ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. బోస్ ప్రత్యర్థి అయిన పట్టాభి సీతారామయ్య పరాజయం తన పరాజయంగా గాంధీ భావించారు. ఇలా పార్టీలో ఏర్పడిన నాయకత్వ సంక్షోభం వల్ల బోస్ కాంగ్రెస్ నుంచి వైదొలిగారు. తరువాత బోస్ అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీని స్థాపించారు. 1938లో జాతీయ ప్రణాళిక కమిటీ అనే సంస్థాగత వ్యవస్థకు నాంది పలికారు. బ్రిటిష్ వారు తమ యుద్ధ సమస్యలు తీరిన తర్వాత దేశానికి స్వతంత్రం ఇస్తారని గాంధీ, నెహ్రూ వంటి నాయకులు భావించారు. కానీ రెండవ ప్రపంచ యుద్ధంలో తలామునకలుగా ఉన్న బ్రిటిష్ వారి పరిస్థితిని అవకాశంగా తీసుకొని తర్వాత స్వతంత్రాన్ని సంపాదించాలని బోస్ బలంగా వాదించారు. బోస్ ఆలోచనలపై ఇటాలియన్ రాజనీతిజ్ఞులు గారిబాల్డి, మాజీని ప్రభావం ఉండేది. సుభాష్ చంద్రబోస్ వీరుడే కాదు, చతురుడు కూడా. ఒకసారి బోస్ హిట్లర్ను కలవడానికి వెళ్ళారు. 10 నిమిషాల తర్వాత హిట్లర్ వచ్చి ఏమిటి విషయం అని అడిగాడు. వెంటనే బోస్ మీ నాయకుణ్ణి రమ్మని చెప్పు అన్నారు. వెంటనే హిట్లర్ వచ్చి బోస్ భుజం మీద చరిచి ఎలా ఉన్నావు అని అడిగాడు. ఇద్దరు కలిసి విషయాలు చర్చించుకున్న తరువాత వెళ్ళబోయే ముందు హిట్లర్ బోస్ని ముందుగా నిన్ను కలవడానికి వచ్చింది నేను కాదని ఎలా గుర్తించావు అని అడిగాడు. దానికి బోస్ భుజాన్ని తట్టే ధైర్యం నిజమైన హిట్లర్కి తప్ప ఇంకెవరికీ లేదు అని జవాబిచ్చారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం ఏకపక్షంగా కాంగ్రెస్ను సంప్రదించకుండా భారతదేశం తరఫున యుద్ధాన్ని ప్రకటించింది. బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ లిన్లిత్గో ఈ నిర్ణయం పట్ల బోసు తీవ్రంగా వ్యతిరేకించి నిరసన ప్రదర్శనలు ప్రారంభించారు. వెంటనే బ్రిటిష్ ప్రభుత్వం బోసును జైల్లో పెట్టింది. 7 రోజుల నిరాహార దీక్ష తర్వాత విడుదల చేసింది. కానీ బోస్ ఇంటిని పర్యవేక్షణలో ఉంచింది. ఇక ఇప్పట్లో తనను దేశం వదిలి వెళ్ళనివ్వరని గ్రహించిన బోస్ 1941 జనవరి 19న ఒక పఠాన్ లాగా వేషం వేసుకొని తన మేనల్లుడు శిశిర్ కుమార్ బోస్ తోడుగా ఇంటి నుండి తప్పించుకున్నాడు. ముందుగా పేషావర్ చేరుకున్నాడు. 1941 జనవరి 26న గడ్డం పెంచుకొని ఒక మూగ చెవిటివాడిలాగా నటిస్తూ ఆఫ్ఘనిస్తాన్ వాయువ్య సరిహద్దు ప్రాంతం ద్వారా ఆఫ్ఘనిస్తాన్లోంచి కాబూల్ ద్వారా ప్రయాణించి సోవియట్ యూనియన్ సరిహద్దు చేరుకున్నాడు. Bakers, quartermaster and line of communications troops picked up their rifles and fought tenaciously against Nazi columns.
శత్రువుల కూటమి అయిన అగ్రరాజ్యంలో సహకారంతో బోస్ తప్పించుకున్నాడని తెలియగానే అతనిని జర్మనీ చేరకముందే హత్య చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం తమ రహస్య ఏజెంట్లను నియమించింది. బ్రిటిష్ గూఢచారి దళానికి చెందిన స్పెషల్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ ఈ పనిని చేపట్టింది. ఇలా భారతదేశం నుండి ఆఫ్ఘనిస్తాన్, అక్కడి నుంచి రష్యా, అక్కడి నుండి ఇటలీ మీదుగా జర్మనీ చేరుకున్న బోస్ జర్మనీల సహకారంతో ఆజాద్ హింద్ రేడియో మొదలుపెట్టి ప్రసారాలు ప్రారంభించారు. బెర్లీలో స్వతంత్ర గ్రీన్ గ్లోరీ స్కూల్ స్థాపించాడు. ఉత్తర ఆఫ్రికాలో బ్రిటిష్ సైన్యంలో భాగంగా ఉండి అగ్రరాజ్యాలకు బందీలైన 4500 భారతీయ సైనికులతో ఇండియన్ లెజియన్ ప్రారంభించారు. మధ్యకాలంలో బోస్ అతని భార్యతో కలిసి బెర్లిన్లో నివసించారు. 1943లో ఒక జర్మన్ జలాంతర్గామి U-180లో గుడ్ హోప్ అగ్రం మీదుగా ఆగ్నేయ ఆసియాకు బయలుదేరారు. జర్మన్ జలాంతర్గామి నుండి జపాన్ జలాంతర్గామి I-29లోకి మారారు. ఆ రెండు దేశాల జలాంతర్గాముల మధ్య ఒక సివిలియన్ వ్యక్తి మారడం ఈ ఒక్కసారే జరిగింది. ఆ ఒకే ఒక్క పౌరుడు మన సుభాష్ చంద్రబోస్ కావడం గమనార్హం. తర్వాత జపాన్ వారి సహకారంతో సింగపూర్లో భారత జాతీయ సైన్యాన్ని బలపరుచుకున్నాడు. బోస్ పిలుపుతో చాలామంది దేశభక్తులు సైన్యంలో చేరడమే కాకుండా దానికి ఆర్థిక సహాయం కూడా అందించారు. మిలిటరీ నుంచి వ్యతిరేకత ఎదురైనా బోస్ ఆజాద్ హింద్ విప్లవాన్ని సమర్థించుకోవడానికి మానలేదు. జూలై 4, 1944లో బర్మాలో భారత జాతీయ సైన్యం పాల్గొన్న ర్యాలీలో ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా ఉత్తేజపూరితమైనవి. వీటిలో చాలా ప్రసిద్ధిగాంచింది. మీ రక్తాన్ని ధారపోయండి, మీకు స్వతంత్రాన్ని ఇస్తాను. ఈ ర్యాలీలో భారత ప్రజలకు బ్రిటిష్ ప్రభుత్వ వ్యతిరేక పోరాటంలో తమతో పాటు చేరమని పిలుపునిచ్చారు. హిందీలో సాగిన ఈ ప్రసంగం అత్యంతం ఉత్తేజభరితంగా సాగింది. 1月7日、自由インド仮政府主犯スバス・チャンドラ・ボース氏は空路ビルマに到着。日本とともにアジア解放の戦いに駒を進めるバーモー・ボースの両巨頭故最前線ビルマに相対して今や戦局の切り替え必勝攻勢の時至る。ベリー進軍の日、近きにあるを心に帰して祝前主犯の閲兵を受けるインド国民軍。同日主犯はラクシュミ婦人部長らを帯同、バーモー国家代表を正式に訪問。仮政府のビルマ進出を祝福するバーモー首相外に鮮明せる折からビルマ戦線にようやく戦機動く。ఇక బోస్ బహిరంగ జీవితంలోని చివరి ఘట్టానికి వస్తే అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం బోస్ ఆగస్టు 18, 1945లో తైవాన్ మీదుగా టోక్యోకు ప్రయాణిస్తుండగా విమాన ప్రమాదంలో మరణించారు. కానీ ఆయన భౌతిక కాయం మాత్రం కనుగొనబడలేదు. దీనివల్ల ఆయన బ్రతికి ఉండవచ్చని ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిలో ఒకటి బోస్ సోవియట్ యూనియన్లో బందీగా ఉండి సైబీరియాలో మరణించారని. దీనిని విచారించడానికి భారత ప్రభుత్వం చాలా కమిటీలను ఏర్పాటు చేసింది.
1956 మే నెలలో 4 సభ్యులతో కూడిన షానవాజ్ కమిటీ బోస్ మరణాన్ని గురించి విచారించడానికి జపాన్కు వచ్చింది. అప్పట్లో భారత్కు తైవాన్తో మంచి సంబంధాలు లేకపోవడంతో వారి సహకారం కొరవడింది. దాంతో ఇది ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేదు. కానీ 1949 2005లో విచారణ చేపట్టిన ముఖర్జీ కమిషన్ తైవాన్ ప్రభుత్వంతో చేతులు కలిగి బోసు ప్రయాణిస్తున్న ఏ విమానము అక్కడ కూలలేదని నిర్ధారణకు వచ్చింది. అంతేకాకుండా అమెరికా ప్రభుత్వం కూడా దీన్ని సమర్థిస్తూ ఈ కమిషన్కు లేఖను పంపడం జరిగింది. ఈ కమిషన్ తన నివేదికను నవంబర్ 8, 2005లో ప్రభుత్వానికి సమర్పించింది. దీన్ని ప్రభుత్వమే మే 17, 2006లో పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఈ కమిషన్ నివేదిక ప్రకారం బోస్ విమాన ప్రమాదంలో మరణించలేదని, ఇంకోజీ గుడిలో ఉన్న ఆయన చితాభస్మం కాదని తేలింది. అయితే భారత ప్రభుత్వం మాత్రం ఈ కమిషన్ నివేదికను తిరస్కరించింది. The Indian leader, I pray that Nippon rule 大東亜会議が送る絶大の支援に対し、 of a 自由インド仮政府主犯ボース閣下だって fully インドにあっては完全なる独立か力ずんば死滅あるのみ and と let me assure you 東映武力決戦の固き決意をひれき that if you and your distinguished colleagues 熱烈たるその叫びは succeed in 深 this く一同の胸に食い入り highest mission of インド私 mankind, 欲民衆の先頭に立ちイギリス打倒に爆心する偉大なる指導者に満場の聴衆祝電として無言の激励を送る your names will go down in history not merely as the makers of a new Nippon, not merely as the makers of a new East Asia, not merely as the makers of a new Asia, but as the makers and the architects of a new world. లో అయోధ్య దగ్గర ఉన్న ఫైజాబాదులో నివసించిన భగవాన్జీ అనే సన్యాసి మారువేషంలో ఉన్న బోస్ అని చాలామంది నమ్మకం. కనీసం 4 సార్లు తనని తాను బోసుగా భగవాన్జీ చెప్పుకున్నాడు. ఈ విషయం తెలిసిన బోస్ అభిమానులు బోస్ బ్రతికే ఉన్నాడని గట్టిగా నమ్మేవారు. భగవాన్జీ మరణానంతరం అతని వస్తువులను ముఖర్జీ కమిషన్ పరిశీలించింది. స్పష్టమైన ఆధారాలేవి దొరకనందున భగవాన్జీ బోసు ఒక్కరే అన్న వాదనను కొట్టివేసింది. తర్వాత హిందుస్థాన్ టైమ్స్ వంటి పలు స్వతంత్ర సంస్థలు నిర్వహించిన దర్యాప్తులో అది తప్పని తేలడంతో మళ్ళీ వివాదం మొదటికి వచ్చింది. అలా భగవాన్జీ జీవితం, రచనలు నేటికి అంతుపట్టకుండా ఉన్నాయి. నేతాజీ ముగింపు పరిశోధకులకు అంతు చిక్కని ఒక పరమ రహస్యం. ఎందుకంటే నేతాజీకి
రహస్య మరణాన్ని ఆపాదించిన ఆయన పోరాట పటిమకు, ఉద్యమ స్ఫూర్తికి మరణం లేదు, ముగింపు లేదు. ఎప్పుడు బానిసత్వం లొంగి చూస్తుందో, ఎక్కడ స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందో అప్పుడు అక్కడ సుభాష్ చంద్రబోస్ యొక్క తెగువ, స్ఫూర్తి, మహాశక్తి ఆవిర్భవిస్తుంది. సుభాష్ చంద్రబోస్ యొక్క ఆత్మగౌరవం భారతీయుల నరనరాల్లో, రక్తనాళాలలో నిరంతరం ఒక సజీవ నదిలా ప్రవహిస్తూనే ఉంటుంది, ప్రవహించాలి కూడా. జై హింద్. सुभाष जान हिंद है, सुभाष शान हिंद है।